ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి నేను మీ అందరితో అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనమైతే పల్లీలు అండ్ పచ్చిమిర్చి, అదేవిధంగా గార్లిక్, కొంచెం చింతపండు, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా ప్యాన్లో వేసేసుకొని మనం ఒక 5 to 7 మినిట్స్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో మనం రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొంతమంది అయితే డైరెక్ట్గా ఆల్రెడీ వేయించిన పల్లీలను అయితే వేసుకుంటారు. బట్ నా దగ్గర స్టాక్ లేదని నేనైతే నార్మల్గా పచ్చివే తీసుకొని ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఎండుమిర్చితో కూడా చేస్తారు. బట్ నేనైతే ఈ స్టైల్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మనం ఇలా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ఇలా అవుతాయి అన్నమాట. లైట్గా రోస్ట్ అయ్యాక మనమైతే వీటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం కొన్ని చట్నీ పప్పు, పచ్చి శనగపప్పు అంటారు కదా, వీటిని కొంచెం ఒక చిన్న గుప్పెడుతో ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అదేవిధంగా మనమైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేశాను. ఇదైతే జీరా మనకి డైజెషన్కి యూజ్ అవుతుందన్నమాట. సో ఇవి ముందే వేస్తే ఏమవుతుందంటే అవి త్వరగా మాడిపోతాయి. సో అందుకని నేను మొత్తం అయిపోయాక ఇలా లాస్ట్లో యాడ్ చేశాను. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అండ్ అదేవిధంగా సాల్ట్ వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చట్నీని అయితే ఒక బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం స్పైస్కి తగ్గట్టుగా మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి, కరివేపాకు అండ్ అదేవిధంగా పోపు గింజలు ఇవన్నీ వేసుకొని నేనైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పోపు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్ దోశ అనుకుంటున్నాను కాబట్టి ఇలా 2 స్మాల్ ఆనియన్స్ తీసుకొని నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దోశ పిండి అనమాట. ఇదైతే మినపప్పు అండ్ బియ్యం కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దానికి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మన కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశగా వేసుకునేటట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనమైతే మెల్లిమెల్లిగా కొంచెం వాటర్ అండ్ అదేవిధంగా కొంచెం సాల్ట్ ఇలా మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి పర్ఫెక్ట్గా దోశ వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇలా ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఒక గంటతోటి పిండి తీసుకొని దోశ అయితే వేసాను ఫ్రెండ్స్. సో తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక మనం కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఈ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోవాలన్నమాట. సో అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలా మనం ఒక సైడ్ నుంచి మెల్లిగా దోశని ఇలాగా తీసుకొని సో ఇలా టర్న్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటే దోశ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా కాలుతుంది. అప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. నేనైతే ఈ ఆనియన్ దోశతో పాటు ఆనియన్ ప్లస్ కారం దోశ కూడా ట్రై చేశాను అనమాట. నాకు కారం మా ఇంటి నుండి పార్సల్ అయితే వచ్చింది రీసెంట్గా. ఇక్కడ కారం ఉన్నా కూడా కలర్ ఉంటుంది బట్ టేస్ట్ ఉండదు. సో ఐ ప్రిఫర్ అవర్ ఓన్ ఇండియన్ హోమ్ స్టైల్ కారం అనమాట. సో నెక్స్ట్ దోశకి నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా వేసేసుకొని ఇలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాది కొంచెం ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. ఇంకా చెప్పాలంటే నేనైతే వీకెండ్స్లో నాకు కొంచెం టైం ఉంటుంది కదా, సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాను. వీక్ డేస్లో అయితే నార్మల్లీ నేను పాలు, ఓట్స్ ఏదన్నా క్విక్గా అయిపోయే బ్రెడ్ ఇలాంటివి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇంకొక ఆనియన్ దోశ నేను వేసాను. నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు
ఇంకొక నార్మల్ ఆనియన్ దోసలాగే ఇలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసరికి దీన్ని కూడా మనం చెప్పాను కదా! 2 సైడ్స్ అయితే మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది పిండిలో మెంతులు కూడా యాడ్ చేస్తారనమాట. అప్పుడు మనకి దోస రెడ్‌గా ఇలా రోస్టెడ్ లాగా కనిపిస్తుంది అంటారు. బట్ నాకు నేనైతే ఆ మెంతులు అనేవి ఏమి యాడ్ చేయలేదు. బట్ అయినా కూడా నా దోస మంచిగా నీట్‌గా రోస్టెడ్ లాగా కనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఇలా అయితే నేను నా దోసలని ప్రిపేర్ చేశాను. నేను ఇందాక మీతో చెప్పా కదా! నేను వేరే ఒక దోసలో అయితే సేమ్ ఇలాగే ఆనియన్ వేసి, తర్వాత ఇంటి నుండి తెప్పించుకున్న కారం కూడా వేశాననమాట. సో, ఇలా కారం అండ్ ఆనియన్ ఇలా వేస్తే నాకైతే మన ఇండియాలో రోడ్ సైడ్ బండుల మీద అమ్ముతారు కదా! అలా అయితే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నాం కదా! మనం ఆ కారం అండ్ అదే విధంగా ఆనియన్ వేసాక కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మనం రోస్ట్ చేసుకొని 2 సైడ్స్ మెల్లగా దోస విరిగిపోకుండా మనమైతే ఇలా నీట్‌గా తీసుకొని టర్న్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, తర్వాత అయితే చూస్తున్నారు కదా! నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఒక సైడ్ అయితే మంచిగా క్రిస్పీగా టెక్స్చర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఫ్రెండ్స్. సో, ఇదైతే నేను ఎందుకంటే ఇలా గెంటెతో ప్రెస్ చేస్తుంది. మనం దోసని టర్న్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది పెనానికి డిటాచ్ అయిపోతుంది. సో, నేను ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు ఆ లోపల ఉన్న ఆనియన్స్ అండ్ అదే విధంగా కారం అవన్నీ దోసకి స్టిక్ అయ్యి కొంచెం హీట్ అనేది పాస్ అయ్యి కొంచెం ఆ పచ్చి వాసన ఆనియన్స్‌కున్నది పోతదని నేను అలా ప్రెస్ చేస్తాను. మళ్ళీ నౌ ఐ యామ్ టర్నింగ్ అదర్ సైడ్ అనమాట. సో, ఇలా చేసుకొని మనకెక్కువ టైం పట్టదు. ఒక్కసారి వన్స్ దోస రెడీ అయ్యాక ఆటోమేటిక్‌గా సైడ్స్ నుండి అదే కొంచెం పైకి లేస్తున్నట్టు అనిపిస్తుందనమాట. అప్పుడైతే మనం నీట్‌గా చిన్న గరిటెతోటి ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మంచిగా రోస్ట్ అయితే చేసుకుంటే దోస రెడీ అయింది. నేనైతే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ దోస అండ్ కారం దోస ట్రై చేశా కదా! ఇప్పుడు నేను ఎగ్ దోస గూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక ప్లెయిన్ దోస ఇలా వేశాను. ఇలా వేసేసి ఇలా ఎగ్‌నైతే మనం పగలగొట్టేసి దోస మీద ఇలా పెట్టేసుకోవాలనమాట. ఆహ్, న అందరూ ఎగ్ దోస ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే జస్ట్ ఇలా చేస్తా అనమాట ఈజీగా. సో, ఎగ్‌ని మనం స్క్రాంబుల్ చేసుకొని ఇలా మొత్తం నీట్‌గా ఆ యెల్లో అండ్ వైట్‌ని మనమైతే స్పూన్ తోటి ఇలా దోస మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎగ్ కూడా మనకి స్మెల్ అనేది ఉండకూడదు కదా! మంచిగా రోస్ట్ అవ్వాలి. సో, కొంచెం ఒక 1 స్పూన్ లైట్‌గా ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. అదే విధంగా ఇంకా కొంచెం కారం కూడా యేసుకున్నాను. ఐ లైక్ స్పైసీ ఫుడ్స్ అనమాట. సో, ఇక్కడ కూడా నేను ఈ దోసలో కూడా కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అదే విధంగా ఇంకొంచెం ఆయిల్ వేశాను మళ్ళీ కారం వేశాక. సో, ఇంకా ఈ ఎగ్ దోస అయితే ఒక నార్మల్ దోస ఒక 2 మినిట్స్ పడితే ఇది రెడీ అవ్వడానికి 3 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే కొంచెం ఎగ్ గూడా బాయిల్ అవ్వాలి కదా! దీని కలర్ కూడా టర్న్ చేసి చూస్తే చాలా అంటే చాలా టెంప్టింగ్‌గా అండ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇదైతే ఆమ్లెట్ ప్లస్ ఎగ్ దోస లాగా మిక్స్‌లా ఉంటదనమాట చూడటానికి. సో, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక వైపు కూడా మనమైతే ఈవెన్‌గా రోస్ట్ అయితే చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసరికి అనదర్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుంటే చూడండి ఇటు సైడ్ మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇలా రోస్ట్ అయితేనే మనకి ఎగ్ దోస మంచిగా టేస్టీగా వస్తుందనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇలా దోసల్ని వేసుకున్నాను. అండ్ ఇందాక ప్రిపేర్ చేసిన ఈ స్పైసీ పచ్చిమిర్చి చట్నీతో అయితే నేను నా దోసల్ని తిన్నాననమాట. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది ఫ్రెండ్స్. డెఫినెట్‌లీ మీరందరూ కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ ఇక్కడ అబ్రాడ్‌లో ఉండి హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళైతే డెఫినెట్‌గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో, I encourage you all to please follow this recipe and try at your home. I hope you all like this video. అండ్ మీకైతే ఈ 3 ప్రిపేర్ చేసిన దోసల్లో ఎగ్ అండ్ ఆనియన్ దోస వీటన్నిటిలో మీకేది నచ్చిందో డెఫినెట్‌గా నాకు కమెంట్ చేయండి. అండ్ అదే విధంగా నాకైతే నా వీడియోస్ మీరందరూ చూస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, I request all of my viewers, please do like, comment, share and subscribe to my YouTube channel Abroad Andhra Ammayi. And I will see you all in my next video. Until then, you take care. Bye.